నా గర్భాధులు 7 మంది కొడుకులైనారు. 7 మంది? 7 మంది. నీకు ఒకరికే? అయ్యా కటింగ్ మైక్ ఎగిరే పడుతుంది. 70 మంది పుట్టింటారు అనుకుంటున్నా. అమ్మకు నీకు కలిపి నాకు నా భార్య కలిసి 7 మంది కొడుకులు, 6 మంది కోడాళ్ళు, రామలక్ష్మణ చెరువులు, మధ్యమాన మడుగులు, జగధర్మరాజు కుంట్లు, ఈ ఊరు చుట్టుకారం ఉండే భూములు, బావులు, బోర్లు, చెరువులు, కుంట్లు మొత్తం నావే. ఈ ఊరు చుట్టుకారం ఉండే భూములు, ఈ ఊరు చుట్టుకారం కూడా ఈ ఊరు యా ఊరైతే ఈ ఊరు చుట్టుకారం ఉండే భూములన్నీ నావే. ఏ ఎకరాలు జమీన్ కలిగిన అంటారు. ఈ ఊరు చుట్టుకారం అబ్బా అంటే ఇక్కడ ఉండే బిల్డింగ్లు అన్ని మనవే. ఈ బిల్డింగ్లు కూడా వెనకాల ఉన్న గొర్రెలతోటి మీద మొత్తం నావే. ఫ్లాట్ అన్ని నావే. అందరికి ఫ్రీగానే. నీకు కూడా ఫ్రీగా అవుతారా మా ఇంటి దగ్గరికి? నాకు వద్దు పో, నాకు ఇంటికాడ గుడిసింది సార్. నాకే నా పంట మీద ఇల్లు ఇంటి దగ్గర బండ్రోలుగా ఉండవు. బండ మీద ఎవరికి అట్లా తోలుకుంటాదేమో. నా కాదు బండ మీద. ఓహో బండ మీద కాయ పెట్టుకుందా? అయ్యా అట్లా బండ మీద కాదు బాబు, అట్లా బండ మీద కాదు. మేము తలారి పని చేసేవాళ్ళం కదా, ఊరు బయట ఉండాలా. అందుకనే బండ మీద ఉంది. అవునప్పా. అదే కాకపోతే నా పాల్గొండ వాళ్ళు కూడా ప్రజలంతా సుఖంగా ఉన్నారా? నీ దయ వల్ల సుఖ సంతోషాలతో ఉండరు రెడ్డి. అవునప్పా. సుఖమా రాజ్యమెల్ల అలాగే శృంగారించిన పరిధి ఎంత సుందరమా ప్రేమ మందిరమా నా మంచులో ఒక కోరిక తలుపు చేశాను రా. ఇంకా ఏముంది చికెన్ రొమ్ము కంట కాలకెట్లు నా గర్భాధులు 7 మంది కొడుకులైనారు. 7 మంది కొడుకులైనారు. 6 మంది కోడలు ఉన్నారు కదా. అయితే చేద్దాం తెప్పించేతాడు. అవునప్పా. మూట వచ్చి బీమ్ ప్యాకెట్ గోడవ నిండిపోతాంట. ఇప్పుడు లోలు వస్తాంట. ఇప్పుడు నా 7 మంది కొడుకు చేద్దాం తెప్పించేతాడు. అవునప్పా. ఒక బీమ్ ప్యాకెట్ కూడా మన ఇంటికి రావాలా. ఏమట్లా మన చేద్దాం ఎందుకో మట్టం ఉన్నట్లుంటాయి. ఇట్లా నా కొడుకులు చేస్తే మట్టం ఏమైతుంది? అట్లా నా కొడుకులే. ఇప్పుడే రామలక్ష్మణ చెరువు కింద పోయి అవునప్పా మన చేద్దాలు చూసుకోవాలి. నా మంచులో తలంపు చేశాను రా. అట్లాంటావా? అవునరా. అలాగే బయలుదేరా పాపారెడ్డి. అవును రామలక్ష్మణ చెరువు కింద చేద్దాలు చూసుకొని వస్తామా? అలాగే పాపారెడ్డి.